హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను క్యారెట్ కీర్ చేసిన అనమాట. ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయితే అడిగినారు. ఒకరు క్యారెట్ హల్వా చేయమన్నారు, ఇంకొకరు అయితే స్వీట్ రెసిపీ అడిగినారు. నేనైతే క్యారెట్ కీర్ చేసిన. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక 25 వీడియోస్కి 100 సబ్స్క్రైబర్స్ అయితే దాటినారు. వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పుడు. ఇంకా వీడియోస్ తీస్తాను నేను. ఇంకా స్వీట్స్ కోసం అయితే నేను ఫుల్ క్రీమ్ మిల్కే వాడతా. ఇంకా ఫస్టే నేను క్యారెట్ తురిమి పెట్టుకున్న, డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్న, సాబ్దానా కూడా ఒక 2 hours ముందే నానబెట్టి పెట్టుకున్నా. ఇంకా ప్యాన్లో గీ వేసి అది మెల్ట్ అయిపోయాక తురిమిన క్యారెట్ ఉంటుంది కదా, అది వేసి ఒక 15 minutes అయినా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలన్నమాట. ఇంకా కలుపుతూనే ఉండాలి, దాన్ని స్టాప్ చేయొద్దు లేదా అడుగు అంటిపోతుంది. ఇంకా ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఆ ఫ్లాగ్ కలర్ కూడా మ్యాచ్ అయ్యేలాగా క్యారెట్తోనైతే ఆరెంజ్, ఇంకా వైట్కి అయితే పాలు సాబ్దానా అయిపోతుంది. ఇంకా గ్రీన్ కలర్ కోసం అయితే నేను పిస్తా యూజ్ చేసిన. ఇంకా క్యారెట్ అంతా మంచిగా ఫ్రై అయిపోయాక మనం సాబ్దానా కూడా వేసుకోవాలి. ఆ సాబ్దానా వేసి ఫ్రై అవుతుంటే అయితే గీ స్మెల్ వచ్చింది మొత్తం బయటికి. సో అట్లా ఫ్రై అవ్వాలన్నమాట, గీ స్మెల్ వచ్చేలాగా. ఇంకా సాబ్దానా వేసినప్పుడు కూడా కలపడం అయితే ఆపొద్దు లేదా అడుగు అంటుతుంది, ఇంకా ముద్ద అయిపోతుంది. ఇంకా కాచిన పాలు అయితే పోసుకోవాలి. ఇంకా అది ఒక 2 boils వచ్చినాక మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. పాలు పోసినాక కూడా 2 boils తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెమే షుగర్ వేసిన నేను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంకా పిల్లలకు కూడా ఇస్తా కాబట్టి కొంచెం షుగర్. అండ్ ఎందుకంటే నేను పైనుంచి మిల్క్ మేడ్ వేస్తాను, అందుకే షుగర్ కొంచెం తక్కువనే వేసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, దాని తర్వాత ఇప్పుడు పైనుంచి మిల్క్ మేడ్. లో ఫ్లేమే పెట్టిన నేను. మొత్తం ఈ రెసిపీ అంతా లో ఫ్లేమ్ మీదనే చేసిన, అందుకే అది మీకు కనిపించట్లేదు. ఇంకా మిల్క్ మేడ్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. మిల్క్ మేడ్ వేయడంతో ఏంటంటే కొంచెం థిక్ టెక్స్చర్ వస్తుంది. ఇంకా అది చేస్తుంటేనే మంచి స్మెల్ వచ్చింది. మీకు కద్దూకి కీర్ తెలుసు కదా, సేమ్ అట్లనే. కానీ ఇక్కడ నేను కద్దూకి బదులు క్యారెట్ అయితే యాడ్ చేసుకున్నా. ఇంకా పైనుంచి మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా. మీకు ఇందులో ఒకటి కిస్మిస్ ఒక్కట్లేదు, మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసిన నేను. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయగానే చూసినారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువనే తింటాం మేము. ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి మంచిగా మిక్స్ చేసినాక కొంచెం థిక్ అయితే చాలు, ఎందుకంటే ఎక్కువసేపు కూడా పెట్టుకోవద్దు. చల్లగా అయినాక ఇంకా థిక్ అయిపోతుంది. ఒక 2 boils వచ్చినాక అయితే దించేసుకున్నా నేను. ఈ రెసిపీ అయితే డెడికేటెడ్ టు నా సబ్స్క్రైబర్స్ ఇద్దరు అడిగినారు కదా స్వీట్స్, వాళ్ళ కోసమే ఇది క్యారెట్ కీర్. మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం పర్సనల్గా మీ అడ్రస్ DM చేయండి. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే తప్పకుండా అయితే ఈ రెసిపీ మీకు పంపించడానికి ట్రై చేస్తాను. ఇంకా మంచిగా సర్వ్ చేసుకొని వేడిగా తినకుండా ఒక 2-2.5 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా దాని టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఇట్లనే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను నా కోసం. ఏ రెసిపీ కావాలన్నా DM చేయండి, నేనైతే తప్పకుండా చేసి చూపిస్తాను మీకోసం. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్. హ్యాపీ రిపబ్లిక్ డే వన్స్ అగైన్.